మున్సిపల్ ప్రచారంలో జోరు పెంచింది బీజేపీ. మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ కమిషన్ల సర్కార్ అన్నారు. హామీల అమలుపై రేవంత్ చర్చకు రావాలని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నేతల అవగాహన లేకుండా మాట్లాడారని ఫైర్ అయ్యారు రామచంద్రరావు. टीआरएस की सरकार गई और कांग्रेस आई, पर कमीशन राज और माफिया राज बंद नहीं हुआ। हम कह सकते हैं ये कांग्रेस की नहीं, कमीशन की सरकार चल रही है, जिसमें हर जगह वसूली और वसूली हो रहा है। हम इसलिए ये जो टैक्स वसूलने का काम राहुल और रेवंत रेड्डी की सरकार करती है जनता से, उस टैक्स के खिलाफ उस पूरे तरह से जो ये हफ्ता वसूली कमीशन वसूली का जो खेल चल रहा है, इस खेल के खिलाफ हम इस चुनावी लड़ाई में जनता के बीच में जाएंगे। నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. ఏ ఒక్కటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారని చెప్పాలి. ఉదయం చేస్తే ఒకటి చెప్తాడు ఫ్రీ బస్. మీరు మహబూబ్ నగర్కి వెళ్ళి మరి వనపర్తికి వెళ్ళండి, వనపర్తి నుంచి మహబూబ్ నగర్ రాండి, మధ్యలో భోజనం లేకున్నా తిండి లేకున్నా పర్వాలేదు. కాబట్టి ఒక ఫ్రీ బస్సు తప్ప ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వము ఒక్క హామీ అమలు చేయలేదు. పోలీస్ అధికారులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ ఫోన్లు విన్నాడు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో విన్నారు. అది దుబ్బాక్ ఎలక్షన్స్ కావచ్చు, హుజరాబాద్ ఎలక్షన్స్ కావచ్చు, ముడుగోడు ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము అక్రమంగా చట్ట వ్యతిరేకంగా పౌర హక్కులను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వము మా ఫోన్లని విన్నది. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మహబూబ్ నగర్కి ఏమిచ్చారు? మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండకి ఏమిచ్చారు? బడ్జెట్ లో ఒక జిల్లాలకు రాష్ట్రాలకు ఉండవు. ఈ రోజు 10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది. ఈ రోజు తెలంగాణకు 5,005 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కేటాయించడం జరిగింది. మరి మీరు ఆర్టీసీ ఎన్ని కేటాయించారో కూడా అడుగుతాం.